పిల్లలందరికీ శుభోదయం. కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభ స్వాగతం. ఈ రోజు మనం శ్రీ చెన్నూరు సుదర్శన్ మావి గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి 12వ కథగా పేరు గొప్ప ఊరు దిబ్బ అనే కథ విందాం. పూర్వం మగధ సామ్రాజ్యాన్ని మనోహరుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు. అతనికి 4 సామంతరాజులు. అందులో దయానందుడు అంటే చక్రవర్తికి అత్యంత అభిమానం. అతడు కప్పం సకాలంలో చెల్లించేవాడు. కప్పం అంటే పన్ను అన్నమాట. తన రాజ్యంలో పేద ప్రజలకు ఉచితంగా డబ్బు పంచేవాడు. సార్థక నామధేయుడని, దాన ధర్మాలలో కర్ణుడని పేద ప్రజలు అతన్ని పొగిడేవారు. అతని కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపించాయి. ఒకరోజు దయానందుడు చక్రవర్తిని ఆంతరంగికంగా కలిశాడు. అంటే ఒంటరిగా కలిశాడనమాట. కుశల ప్రశ్నల అనంతరం దయానందుడు వచ్చిన పని గురించి చక్రవర్తి ఆరా తీశాడు. దయానందుడు లిప్తకాలం సంశయించాడు. కానీ తప్పని పరిస్థితి, అడగక తప్పదని నోరు విప్పాడు. చక్రవర్తి, సామంతరాజుల కష్టాలు మీకు తెలియంది కాదు. మా రాజ్య పరిపాలన కత్తి మీద సాములాంటిది. అటు ప్రజలలో ఉన్న మంచి పేరును కాపాడుకోవాలి, ఇటు మీ శాసనం ప్రకారం కప్పం చెల్లించుకోవాలి. సకాలంలో వర్షాలు పడక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కొండకెక్కాయి. అంటే ధరలు ఎంతో పెరిగిపోయాయి అని అర్థం. కాస్త కనికరించాలి మీరు అంటూ దీనంగా ముఖం పెట్టాడు దయానందుడు. మనోహరుడు మౌనంగా వింటూ వాస్తవమే అన్నట్టు తలాడించాడు. దయానందుడికి తాను వచ్చిన పని నెరవేరబోతోంది అనే మరింత ఉత్సాహం వచ్చింది. మహారాజా, మీరు పెద్ద మనసు చేసుకుని కప్పంలో రాయితీ ఇవ్వాలి. అంటే కొంత తగ్గించాలి అని అర్థం. మరొక కోరిక మహాప్రభో, పేద ప్రజలకు పంచడానికి కొంత డబ్బు కూడా అప్పుగా కావాలి. నేను ప్రతి సంవత్సరం మీకు వడ్డీ చెల్లిస్తాను అంటూ 2 చేతులు జోడించాడు. రాజా, మీరు ఇంతగా ప్రాధేయపడనక్కర్లేదు. కప్పం కొంత మేరకు తగ్గిస్తాను. ఇక నుండి మీకు డబ్బులు ఎప్పుడు అవసరమైనా నా దాకా రావాల్సిన పని లేదు. నేను కోశాధికారికి చెబుతాను, రుణపత్రం రాసిచ్చి తీసుకోండి. వడ్డీ మాత్రం ప్రతి సంవత్సరం కప్పంతో పాటు చెల్లించాలి అని అభయమిచ్చాడు మనోహరుడు. దయానందుడు సంతోషంగా అభివాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాడు. 2 సంవత్సరాలు గడిచాయి. చక్రవర్తి ధనాగారం నెల ఖాళీ అవడమే గాని నిండడమే లేదు. కోశాధికారి మరోమారు లెక్కలు సరిచూసుకుని నిర్ధారించుకున్నాడు. వెంటనే అంతఃపురం వెళ్ళి చక్రవర్తిని కలిసి ఆర్థిక పరిస్థితి, దానికి కారణం వివరించాడు. లెక్కల చిట్ట ముందుంచాడు. చక్రవర్తి భృకుటి ముడిపడింది. దయానందుడు కట్టే వడ్డీ, రాయితీ ఇచ్చిన కప్పంతో కూడా సరిపోవడం లేదు. ఇక అసలు సంగతి దేవుడెరుగు. లెక్కలు సరి చూడమని పక్కనే ఉన్న మంత్రివర్యులకు అందించాడు మనోహరుడు. ఇంతలో ద్వారపాలకుడు వేగులవారు చక్రవర్తి దర్శనార్థం వచ్చారని కబురు తెచ్చాడు. వెంటనే లోపలికి పంపించమని ఆజ్ఞాపించాడు మనోహరుడు. 4 వేగులవారు వచ్చి తాము దయానందుడి రాజ్యంలో నలుమూలలా సేకరించిన వివరాలను మనోహరుని ముందు ఉంచారు. అందులో కొందరు సాక్షులు స్వయంగా రాసిచ్చిన అభియోగ పత్రాలు కూడా ఉన్నాయి. మనోహరుడు వాటిని పరిశీలిస్తుండగా వేగుల నాయకుడు తాను ప్రత్యక్షంగా చూసిన దృశ్యాలను, ప్రజల అభిప్రాయాలను చెప్పసాగాడు. మహాప్రభు, దయానందుడు రాజుగారి రాజ్యం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది. ఉచితంగా పంచే డబ్బు రాజుగారి దగ్గర ఉన్నప్పుడు మేమెందుకు అధిక పన్నులు కట్టాలి అంటూ ధనిక వర్గం తిరుగుబాటు ఆరంభమైంది. ప్రజలు స్వయంగా సంపాదించుకోవడానికి ఉపాధి కల్పించే వనరులు పెంచాలి గాని అప్పు తెచ్చి ఉచితంగా పంచడం అనుచితం అని అక్కడ ప్రజల్లో అభిప్రాయం బలపడింది. ఆ రాజ్యంలో తమరు మరో సామంతరాజును నియమించకుండా దయానందుడు రాజు ఆడే నాటకమని కొందరు ప్రజలు పరిహసిస్తున్నారు. రాజు మీద పూర్తిగా విశ్వాసం సన్నగిల్లింది. ఆర్థిక వ్యవస్థలో పెనుముప్పు వాటిల్లబోతోంది అని విన్నవించాడు. మహారాజా, మీరు మరో సామంతరాజును నియమించిన దయానందుడు రాజు చేసిన అప్పులు అతనికి అంటగట్టడం సబబు కాదు. అప్పులన్నీ దయానందుడు రాజుగారు తీర్చి అప్పులు లేని రాజ్యంగా అప్పగించాలనే శాసనం చెయ్యండి అంటూ మంత్రివర్యులు సలహా ఇచ్చాడు. ఇదంతా న్యాయస్థానంలో ప్రజల ముందు విచారిద్దాం, జనంలో చైతన్యం వచ్చేలా శిక్షిద్దాం అంటూ దయానందుడు రాజును బంధించి తీసుకురావాల్సిందిగా భటులను ఆజ్ఞాపించాడు చక్రవర్తి. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరు సుదర్శన్ మావి గారు రచించిన అమ్మ మాట అనేటువంటి కథల సంపుటి నుండి పేరు గొప్ప ఊరు దిబ్బ అనే కథ విన్నారు. ఈ కథ ప్రజామంటలు అనే దినపత్రికలో 21 సెప్టెంబర్ 2022 సంవత్సరంలో ప్రచురించబడింది. ఇక ఈ కథలో కూడా
చెన్నూరు సుదర్శన మావయ్య గారు మీకు మంచి వాక్యాలను 2 అందించారు. వాటిల్లో మొదటిది, దుర్బలులు అదృష్టాన్ని నమ్ముకుంటారు, దృఢచిత్తులు తమ కృషిని నమ్ముకుంటారు. ఈ వాక్యాలను చెప్పింది ఎమర్సన్. రెండవది, సమదృష్టిని సమన్వయ దృష్టిని అలవర్చగలిగేదే సరియైన విజ్ఞానం అవుతుంది. ఈ వాక్యాలు చెప్పింది మన భారత మాజీ ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ. మన దగ్గర ఉంటేనే ఎవరికైనా దానం చేయగలగాలి కానీ లేని గొప్పల కోసం ఎక్కడో అప్పులు చేసి ఆ డబ్బుని పేరు కోసం దానంగా ఇచ్చుకుంటే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో ఈ కథ ద్వారా తెలిసింది కదా. ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ చెన్నూరు సుదర్శన మావయ్య గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ రేపటి భాగంలో శ్రీ చెన్నూరు సుదర్శన మావయ్య గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి 13వ కథగా మనవరాలి సందేశం అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.